రాజకీయాల్లో కొడుకు వారసుడుగా ఉండాలా? కూతురు వారసురాలుగా ఉండాలా? లేకపోతే భార్య వారసురాలుగా ఉండాలా? మొదటి భార్య ఉండాలా? రెండో భార్య ఉండాలా? లేకపోతే ఉంచుకున్న ఆవిడ ఉండాలా? ఇవన్నీ తేల్చేది ప్రజలు. వాళ్ళ తరపున ఉన్నారు గదా అని తేల్చేయరు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సింపుల్ ఎగ్జాంపుల్. సుప్రియా సూలే శరద్ పవార్ కూతురు. శరద్ పవార్ ఒక వెలిగినోడు. ప్రధానమంత్రి కావాల్సినోడు. సోనియా గాంధీ తొక్కిన తొక్కుతో తను ఆగాడు. దానికి కసిగా శరద్ పవార్ కూడా సోనియా గాంధీని ప్రధానమంత్రిగా కాకుండా అడ్డుకున్నాడు. చెక్ చెక్ చెక్‌మేట్. బట్ అక్కడ ప్రజలు శరద్ పవార్ అన్న కొడుకైనటు అజిత్ పవార్‌ని అంగీకరించారు తప్పించి, సుప్రియా సూలేని ఒప్పుకోలేదు. సుప్రియా సూలే ఇప్పటికి కూడా ఉంది రాజకీయాల్లో. బట్ అజిత్ పవార్‌కి పవర్ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యాడు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీ రామారావు గారి కొడుకు హరికృష్ణ, తర్వాత రామకృష్ణ, లేకపోతే ఇంకొక కృష్ణ, బాలకృష్ణ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ కాదని భువనేశ్వర్ గారి రూట్‌లో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని, దగ్గుబాటి వెంకటేశ్వర గారు పెద్దల్లుడు, ఆయన్ని కాదు అనుకుని చంద్రబాబు గారికి. ఎందుకని? బాబు గారు గట్టిగా కష్టపడ్డాడని ప్రజలు నమ్మారు. ఆయన వాళ్ళని కన్విన్స్ చేయగలిగాడు. కాబట్టి ఎన్టీ రామారావు గారి వారసుడు ఎవరు? కొడుకు కాదు, పెద్దల్లుడు కూడా కాదు, రెండో అల్లుడు చంద్రబాబు గారు. మరి చంద్రబాబు గారి వారసుడు ఒక్కడే కొడుకున్నాడు, నారా లోకేష్ వారసుడు. ఇది అక్కడ పబ్లిక్ ఇచ్చినటువంటి తీర్పు. అదే సందర్భంలో ఏఐఏడీఎంకేకి జయ అయ్యింది. కానీ అంతకుముందు ఎవరైతే వాళ్ళ బాస్ ఉన్నాడో ఆ బాసు భార్య పక్కకి వెళ్ళిపోయింది. 2 ఆకుల గుర్తుతో శాంతం పక్కకి వెళ్ళిపోయింది. జయలలితని వారసురాలుగా గుర్తించారు ఆ రోజు నుంచి. అప్పటి నుంచి ఆవిడే కొనసాగింది. ఆవిడ చనిపోయాక వారసులు ఎవరు? పళనిస్వామి, పన్నీర్ సెల్వం, శశికళ అన్నప్పుడు పళనిస్వామిని అంగీకరించారు. పన్నీర్ సెల్వాన్ని, శశికళని పక్కన పెట్టారు. అట్లాగే అద్వానీ గారి కుటుంబాన్ని కాదు పెట్టింది, వాజ్పేయి గారి కుటుంబాన్ని కాదు పెట్టింది. ఆయన పెంచుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, కాదు కదా మోడీ. ప్రజలు డిసైడ్ చేయాలి. ఇప్పుడు షర్మిల, మా అన్న కాదు నేను వారసుని, లేకపోతే మా అన్నకు బదులు తర్వాతన నా కొడుకు వారసుడు, ఇది పబ్లిక్ డిసైడ్ చేస్తారు. అట్లాగే ఏదైతే మరి నెహ్రూ గారి అమ్మాయి ఇందిరాగాంధీ వారసురాలైంది. ఇందిరాగాంధీ గారి అబ్బాయి సంజయ్ గాంధీ మొదట వారసుడయ్యాడు. సంజయ్ గాంధీ చనిపోయాడు కాబట్టి రాజీవ్ గాంధీ వారసుడయ్యాడు. లేకపోతే వర్కౌట్ కాదు. అలాగే పెద్ద కోడలైనటువంటి మేనకా గాంధీ అవ్వలేదు వారసురాలు, కానీ చిన్న కోడలైనటువంటి సోనియా గాంధీ వారసురాలే. ఆవిడ ప్రూవ్ చేసుకుంది. ఇక్కడ ప్రూవ్ అన్నది ముఖ్యం. షర్మిలానా? షర్మిలకి జగన్ అనేటటువంటి వాడు ఉండగా షర్మిల కావాలా? పబ్లిక్ జగన్కే పట్టం కట్టారు. కేటీఆర్కి కేసీఆర్ కొడుకుగా కేటీఆర్ ఉండగా కవితను అంగీకరించట్లేదు. అది ఆవిడ బాధ. ఇప్పుడు అక్కడ తేజస్వి యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య తన సోదరుడిని కాదని తను అవ్వాలనుకుంది. అక్కడ వర్కౌట్ కాదు. వీళ్ళందరూ తండ్రి వారసత్వాలు మాకు కావాలి అనేటటువంటి రూట్లో ఉన్నటువంటి పబ్లిక్ ఎలా డిసైడ్ చేస్తారనేదే కీలకం.